తెలంగాణ గడ్డ మీద ఉన్నది. మనకు భూకంపాలు అనేటివి రావు. మనం సేఫ్ జాగాలు ఉన్నాం. ఏం కాదు మనకి అని అనుకుంటారు ఊర్ల పొంటి. కానీ అన్ని రోజులు ఒక్క తీరే ఉంటాయా? భూమి మీద బరువు రోజు రోజుకు పెరుగుతలేదా? అందుకే కావచ్చు తెలంగాణ భూమి కొద్దిగా ఒల్లిర్చుకున్నట్టు చేసినందుకు ఎట్లయిందో చూడండి. చూసిండ్రా ఎట్లా భూమి అదిలిందో? మన పక్కకే పెద్ద గుండొచ్చి పడితే ఎట్లా భూమి కదిలినట్టు అవుతుందో అట్లా అయింది. ఇండ్లల్లో చిన్న చిన్న వస్తువులు శిమకాలంతా కదిలినాయి. ఉత్తా కూర్చున్నోళ్ళు హగో ఎవరో ఎక్కడి నుంచి నెట్టేసిండ్రు అన్నట్టు పరిశాన అయినరట. ఉత్తర తెలంగాణ జిల్లాలు అంటే పాత కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలల్లా 2 సెకండ్ల సేపు భూమి అదిరినట్టు అయిందట. రెక్టార్ స్కేలు మీద ఈ భూకంపం 3.2 రికార్డ్ అయిందట. అంటే అప్పుడప్పుడు లిఫ్ట్లో పోతుంటే ఏదో కదిలిచ్చినట్టు అవుతుంది కదా, ఆగో అట్లనే అయ్యేంత భూకంపం అన్నమాట. సిరిసిల్ల, వేమ్లవాడ, పెద్దపల్లి, సుల్తానాబాదు, కడేం ఏరియాల కదిలిందట భూమి. చాలా దిక్కుల జనాలు భయపడి ఇళ్ల నుంచి బయటికే వచ్చిండ్రట. భూమి ఫోన్ వైబ్రేషన్ అయినట్టు కదిలిందట. అదృష్టం కొద్దీ జనాలకు ఆస్తులకు ఎసోంటి తక్లీఫ్ కాలేదు కానీ బాగానే భయపెట్టిందట భూకంపం. అసలు భూకంపం జోన్లు ఉండని తెలంగాణ రాష్ట్రంలో ఇట్లా కదిలిందంటే ప్రకృతి మనకి ఏదో హెచ్చరికలు చెప్తున్నట్టే అని అంటుర్రు. అంతకుముందు సమ్మక్క సారక్క జిల్లా ములుగులో ఒకసారి వచ్చింది. ఇప్పుడు మళ్ళా ఉత్తర తెలంగాణలో వచ్చింది. అంటే రాబోయే కాలంలో ఈ భూకంపం ఎట్లుంటుందో ఏమో అని భయంలో మునిగినరు భూకంపాల ముచ్చట తెలవని పబ్లిక్. భూమి మీద బరువు పెరుగుడు, అడుగడుకు బోర్లేసి భూమిని జల్లెడ తిరగ చేసుడు భూమిల కదలికలకు కారణం కావచ్చు అని అంటున్నారు చదువుకున్నోళ్ళు. ఎప్పుడు భూమి కదిలినట్టు అనిపించినా ఇండ్ల నుంచి బయటికి రావాలని చెప్తున్నారు. ఏమంటున్నాం పైలమ్మలా? ఒక రాష్ట్రంలో ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రి ఉన్నాక కూడా ఎంపీలు ఉంటారు. ఎందుకంటే ఆ రాష్ట్రంలో ఉన్న తిప్పలను దేశ పార్లమెంట్లో మాట్లాడేతానికి, ఆ కష్టాలను తీర్చాలని దేశాన్ని కోరేతందుకు, అవసరమైతే కొట్లాడేతందుకు. అందుకే రాష్ట్రం తరపున కేంద్రం మీద కొట్లాడేతానికి ఎంపీలు ఉంటారన్నమాట. అయితే తెలంగాణ ఎంపీలు సొంత రాష్ట్రం కోసం కనీస పని చేస్తలేరట. ఆ ముచ్చట నేను కదా అనేది. ఇగో గీ కాంగ్రెస్ లీడరు ఇలా మీకు 8 ఎంపీలు ఇచ్చిండ్రు, 8 ఎమ్మెల్యేలు ఇచ్చిండ్రు, మిమ్మల్ని ఇద్దరిని మంత్రులుగా కూడా ఇక్కడ ఎలగబెట్టమని పంపించిండ్రు. మీరు ఏం చేస్తుండ్రు? పొద్దుగాల లేస్తే ఇలా ప్రభుత్వం మీద ఆడిపోసుకోవడం తప్పితే మీకు ఇంకో పని లేదు. కేంద్రాన్ని బతిలాడో బామాలో తెలంగాణకు కొన్నో నిధులు దేవాల్సిన వాళ్ళు సర్కార్ మీద ఉత్తుత్తగా బట్టగాల్చి మీదేసినట్టు చేస్తున్నారట. లేనిపోని మాటలు మాట్లాడి తప్పుదవ పట్టించే పనులు చేస్తున్నారట. జనం మీకు ఈ పదవులు ఇచ్చింది ఇందుకేనా అన్నట్టు అడుగుతున్నాడు. తెలంగాణలో ఉన్న బీజేపీ మంత్రులు, ఎంపీల కంటే పక్క రాష్ట్రం మంత్రులన్నాయమాట. అది ఎట్లనో కూడా చెప్పింది నుండ్రి. ఆ పక్క రాష్ట్రంలో ఉన్న 2 మంత్రులు పాపం వాళ్ళు వాళ్ళ పేర్లు కూడా సరిగా గుర్తులేదు. ఆంధ్రప్రదేశ్లో ఉండే కేంద్ర మంత్రుల పేరు. వారు పోయి ఏ విధంగా లక్షల కోట్లు, ఇలా మొన్న 1,00,000 కోట్లు దానికి అమరావతికి, వాళ్ళని చూస్తే సంతోషం అనిపిస్తుంది అట్లీస్ట్. ఎందుకంటే మనతో విభజించబడి ఆర్థికంగా నష్టపోతున్నామన్న ఆంధ్రప్రదేశ్ కొరకు అక్కడ ఉన్న బీజేపీ మంత్రులు కొట్లాడుతున్నారు. మీరేం చేస్తున్నారు? బూడిద. ఇక్కడ అమరావతి కోసం 1,00,000 కోట్లు తెస్తున్నారట. ఆంధ్రప్రదేశ్ బీజేపీ మంత్రులు, ఎంపీలు తెలంగాణ మంత్రులు, ఎంపీల కంటే 100 పాలు నయం అన్నట్టు చెప్తున్నాడు. అందుకే ఇక్కడ జనాలు ఓట్లేసి గెలిపించిండ్రు కాబట్టి కొద్దిగానన్నా న్యాయం చేయండ్రి, కేంద్రం నుంచి నిధులు వచ్చేదానికి ప్రయత్నాలు చేయండ్రి అన్నట్టు చెప్తున్నాడు బీజేపీ మంత్రులు ఎంపీలకు. మీకు చేతనైతే ఆ మోడీ గారి కాడ పోయి కూర్చొని ఏమన్నా ఉంటే సాధించుకొని రండి. కనీసం విభజన చట్టంలోని అంశాలనన్నా సాధించుకొని రండి. 11 సంవత్సరాల మీ పరిపాలనలో చేతనైతే అది చెయ్యుండ్రి అన్నట్టు గట్టిగానే అరుచుకున్నాడు. అది చెయ్యరు గాని ఉత్తమ మాటలు మాట్లాడతారా అన్నట్టు బండి సంజయ్ని తిట్టినంత పని చేసిండు. ఇక ఆయన రైతు భరోసా ఉంటుందో ఉండదు అని ఒకటే ముండమూసినట్టు ఆయన మాట్లాడుతూ ఉన్నాడు బండి సంజయ్. నువ్వేమి ఆ బాధపడకు నాయన, భరోసా ఎవరు రైతు భరోసా తీసేస్తామని ఎవరు అనలే. హాగో అట్లా బాధపడకని చెప్తున్నాడు. ఇగో గిట్లా తెలంగాణ మంత్రులు, ఎంపీల కంటే ఆంధ్ర మంత్రులు, ఎంపీలను నిధులు తీసుకొచ్చుట్లా మంచిగా పనిచేస్తున్నారని మెచ్చుకున్నాడు. మరి తెలంగాణ మంత్రులను, ఎంపీలను కూడా మెచ్చుకునే రోజులు రావాలని, కేంద్రం నుంచి నిధులు బాగా తీసుకొచ్చేటట్టు మనోళ్ళు పని చేయాలని కోరుకుందాం. ఏమంటారు?